గోమహత్యము విన్నవారికి విష్ణులోకము, చెప్పిన వారికి పుణ్యలోకము. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. గోపాదము పితృదేవతలు, పిక్కలు పిడుగంటలు, అడుగులు ఆకాశగంగలు, ముక్కోలు కొలుకులు ముచ్చిన చిప్పలు, కర్రి కర్రేనుగ, పొదుగు పుండరీకాక్ష, సన్ను కట్టు సప్త సాగరాలు, గోవుమయం శ్రీలక్ష్మి, పాలు పంచామృతాలు, తోక 90 కోటి ఋషులు, బొడ్డు పొన్న పువ్వు, కడుపు కైలాసం, కొమ్ములు కోటి గుళ్ళు, మొగము దెష్ట, వెన్ను యమధర్మరాజు, ముక్కు సిరి, కళ్ళు కలువరేకలు, చెవులు శంఖనాదం, నాలుక నారాయణ స్వరూపం, దంతములు దేవతలు, పళ్ళు పరమేశ్వరి, నోరు లోకనిధి. దేవేంద్రుని భార్య శచీదేవి, బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి, శ్రీమన్నారాయణుని భార్య లక్ష్మీదేవి, శ్రీరాముల వారి భార్య సీతాదేవి, గోపాలకృష్ణమూర్తి భార్య రుక్మిణీదేవి, ఈశ్వరుని భార్య పార్వతీదేవి, వశిష్ఠుల వారి భార్య అరుంధతీదేవి. వీరంతా కూడి ప్రాతకాలమున లేచి ఆడవారు చేసిన పాపములు ఎలాగును పోవును కృష్ణ అని అడిగినారు. ప్రొద్దుటే లేచి గోవు మహత్యము పఠించుకుంటే సకల పాపములు పోవును. అంటు కలిపిన పాపము, ముట్టు కలిపిన పాపము, బంగారము దొంగలించిన పాపము, ఎరిగి ఎరుగక చేసిన పాపము అంతా కూడా పరిహారము. మధ్యాహ్నకాలమందు పఠిస్తే ఏమిటి కృష్ణ అంటే సహస్ర గుళ్ళల్లో దీపారాధన చేసినట్లు, జన్మాంతరం 5వ తనము ఇచ్చినట్లు, 100 గోవులు దానము చేసినట్లు. అర్ధరాత్రి వేళ పఠిస్తే ఏమిటి కృష్ణ అంటే యమబాధలు పడబోరు, యమకింకరులు చూడబోరు. గోవు మహత్యము పఠించిన పనతి వస్తుంది. ఎలాగున వస్తుంది? ఏ తీరున వస్తుంది? కనకాంబరాలతో కదులుతూ, తులాభారాలతో తులతూగుతూ, తన భర్తను తలచుకొని, తన పుత్రికా పౌత్రులను తలచుకొని, మిత్ర బంధువులను ననుకొని లక్ష్మీ మహాలక్ష్మి ఎదురుగుండా వచ్చినది. ఆవిడను క్రిందికి దింపేసి పసుపు పారాని అక్షింతలు గంధము ఇచ్చి కరుణించి పురుగులను వరుసగా తీసేసి, ఇనుప ముక్క కాకులను వెనక్కు త్రీసేసి, మండే పెనాలను క్రిందికి దింపేసి ఆవిడ కాశీ గయా ప్రయాగ అన్నీ చూసుకొని వైకుంఠమునకు వెళ్ళినది. విన్నవారికి విష్ణులోకము, చెప్పిన వారికి పుణ్యలోకము. గోమాతను పూజిద్దాం, గోవులను రక్షిద్దాం, గో సంపదను పెంపొందింప చేద్దాం.